నమస్తే. మావిగన్ ప్రస్తుత ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పేరు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి కేంద్రంగా ఎన్నికలు జరగబోతాయని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో తమ మేనిఫెస్టోలో కూడా ఈ మావిగన్ అంశాన్ని చేర్చుతామని ఇటీవలే ఆయన ప్రకటించారు. ఒక రకంగా ఏపీలో ఉన్నటువంటి కూటమి నేతలకు మావిగన్ పేరుతో జగన్ ఎజెండాను కూడా ఫిక్స్ చేసినట్లు కనిపిస్తుంది. అసలు మావిగన్ ప్రకటించడం వెనుక జగన్ వ్యూహం ఏంటి? ఎందుకు అమరావతిని జగన్ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి? మావిగన్ అనే పేరు ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? మచిలీపట్నం మా అంటే, అదేవిధంగా వి అంటే విజయవాడ, గుంటూరు జి అంటే గుంటూరు, అంటే మావిగన్ ఎంఏ విఐ అదేవిధంగా జియుఎన్ మావిగన్ పేరుతో మూడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వాటిని కలిపి రాష్ట్ర రాజధానిగా చేస్తామని కూడా జగన్ ఘంటాపదంగా చెబుతున్నారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదు అంటూనే అమరావతిలో జరిగే వేల కోట్ల కుంభకోణానికి మాత్రమే తాను వ్యతిరేకం అంటున్నారు వైసీపీ అధినేత జగన్. ఒక్కసారిగా మావిగన్ అంశాన్ని కూటమి నేతలకు ఎజెండాగా ఫిక్స్ చేయడంతో పాటు వచ్చే మేనిఫెస్టోలో వైసీపీ ఈ అంశాన్ని చేర్చబోతుందని కూడా జగన్ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో కూటమి నేతల్లో మంత్రుల్లో ఒక్కసారిగా ఉలికిపాటు గురైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మావిగన్ అంశం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికలను మావిగన్ వర్సెస్ అమరావతి, అంటే అమరావతిని కోరుకునే వాళ్ళు కూటమికి అంటే టీడీపీకి ఓటు వేయాలి, అదేవిధంగా మావిగన్ను ఎవరైతే మద్దతు తెలుపుతారో వారంతా వైసీపీకి ఓటు వేస్తారని కూడా ఇటీవల ఒక ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లు వచ్చే ఎన్నికల ఎజెండాను కూడా ఆయన ఫిక్స్ చేశారు. ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ల సమయం ఉంది, కానీ ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఒక రకంగా హాట్గానే ఉంటున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక సభలో మావిగన్ పేరు ప్రస్తావించారంటే ఏ స్థాయిలో చర్చ జరుగుతుందో ప్రజల్లో అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద అసలు జగన్ వ్యూహం ఏంటి? మావిగన్ను ఎందుకు తెర మీదకి తెచ్చారు? ఏకంగా మేనిఫెస్టోలో పెట్టేంత విధంగా ఎందుకు ఆయన ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? కూటమి నేతలకు ఎజెండా ఏ విధంగా ఫిక్స్ చేయాల్సి వచ్చింది? అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు అవుతాయని కూడా చాలా స్పష్టంగా కూటమి నేతలే చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ మూడిట్లో ఇప్పటికే అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో అమరావతిలో పెట్టేటువంటి ఖర్చు 10% కనుక ఈ మావిగన్ ఏరియాలో ఖర్చు చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని అంటే ఉంటుందని కూడా జగన్ చెబుతున్నటువంటి పరిస్థితి. సో వచ్చే ఎన్నికల్లో అదే విధంగా ఎన్నికలకు వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. ఇక కూటమి నేతలు ఒక్కసారిగా ఉలికిపాటు గురైనటువంటి తరుణంలో ఇది ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. ఇటీవల కొన్ని సంస్థలు, మీడియా సంస్థలు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని ఒపీనియన్ పోల్స్ నిర్వహించినప్పుడు కూడా మావిగన్ వర్సెస్ అమరావతి విషయంలో ఒపీనియన్ పోల్స్ నిర్వహించినప్పుడు దాదాపు మెజారిటీ మావిగన్కు ఓటేశారు. మెజారిటీ సంస్థలో వచ్చినటువంటి ఒపీనియన్స్ కూడా మావిగన్కు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఒక్కసారి మావిగన్ విషయంలో జగన్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు విశ్లేషిద్దాం. ముఖ్యంగా మావిగన్ పరిధిలో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో ఏ రకంగా చూసినా 25 నుంచి 30 స్థానాల్లో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మావిగన్కు అనుకూలంగా వైసీపీకి ఓటు వేస్తారన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజధాని రావాలని ఎక్కడైనా సరే, అంటే ఏ ప్రాంత ప్రజలైనా సరే తమ ప్రాంతంలో రాజధాని రావాలని కోరుకుంటారు. సో ఇప్పుడు జగన్ ఫిక్స్ చేసినటువంటి మావిగన్ ఎజెండా ఇటు విజయవాడ, అటు మచిలీపట్నం, అటు గుంటూరు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా కోరుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే రాజధాని రావడం వల్ల అక్కడ మౌలిక సదుపాయాల డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల విలువ పెరుగుతుంది. ఇతర
సదుపాయాలు కూడా అన్నీ సమకూరుస్తుంటాయి. సో ఆ విధంగా తమ ప్రాంతంలో రాజధానికి రావాలని ఖచ్చితంగా కోరుకుంటారు. సో ఈ నేపథ్యంలో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 25 నుంచి 30 స్థానాలను గంపగుత్తగా వైసీపీ ఖాతాలో పడే విధంగా జగన్ మావిగన్ ఎజెండాను వచ్చే ఎన్నికలకు 2029లో ఎన్నికలు జరిగే విధంగా ఫిక్స్ చేశారని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి మాట. ఇక మావిగన్ పేరు వింటేనే టీడీపీ నేతలు, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యంగా తీవ్ర స్థాయిలో మావిగన్ పేరును ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. గత ఏప్రిల్లో మావిగన్ ప్రస్తావన జగన్ తీసుకొచ్చినప్పుడు పెద్దగా చర్చ లేదు. కానీ ఇటీవల మావిగన్ వర్సెస్ అమరావతి అని ఎప్పుడైతే జగన్ ప్రకటించారో అప్పటి నుంచి ఇటు ప్రజల్లో అటు కూటమి నేతల్లో తీవ్ర స్థాయిలో ఈ అంశం చర్చానీయాంశంగా మారింది. ఒక రకంగా మావిగన్ వర్సెస్ అమరావతి అనేది వచ్చే ఎన్నికలకు ఎజెండాగా ఫిక్స్ చేసి మేనిఫెస్టోలో పెడుతున్నాము. అదేవిధంగా ఇదే అంశంగా ఎన్నికలకు వెళ్తాము. అమరావతి కోరుకునేవారు కూటమికి, అదేవిధంగా మావిగన్ కోరుకునే వారికి వైసీపీకి ఓటు వేయడం అని స్టేట్మెంట్ ఇవ్వడం అనేది, అది ఎన్నికలకు 3 సంవత్సరాలు ఉండగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఒక రకంగా జగన్ సాహసోపేత నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పటికే అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి, అక్కడ వేల కోట్ల రూపాయలు ఇటు కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి నేపథ్యంలో జగన్ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఏపీ రాజకీయాలను కూడా ఒక రకంగా షేక్ చేస్తుంది. సో మొత్తం మీద మచిలీపట్నం, అదేవిధంగా విజయవాడ, గుంటూరు ఈ 3 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని జగన్ టార్గెట్ చేశారని కూడా చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా 25 నుంచి 30 స్థానాల్లో అమరావతి మినహాయిస్తే దాదాపు మెజారిటీ స్థానాలు అంటే దాదాపు 90% స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్తాయన్నది కూడా వైసీపీ వర్గాల మాట. ఎందుకంటే ఏ ప్రాంతంలోనైనా సరే, అది ఏ పార్టీ వారైనా సరే తమ ప్రాంతంలో రాజధాని రావాలని కోరుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా వైసీపీకి పడతాయన్న వ్యూహంతోనే జగన్ ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే జనంలో చర్చ, ఇదే విధంగా కూటమి నేతల్లో కూడా చర్చకు జగన్ తెరలేపారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అమరావతి వర్సెస్ మావిగన్ నేపథ్యంలోనే 2029 ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు, మావిగన్ కాదు అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు అని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో మరి ఈ వచ్చే మూడేళ్లలో అమరావతిని కంప్లీట్ చేస్తారా చేయరా అన్నది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకవేళ అమరావతి పూర్తయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మావిగన్ను రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేస్తారా, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రానున్న ఎన్నికల్లో తేలింది. సో మొత్తం మీద అయితే మాత్రం 2024 ఎన్నికల్లో ఒక రకంగా కూటమికి వర్సెస్ వైసీపీకి మధ్య ఎన్నికలు జరిగితే 2029 ఎన్నికల్లో మాత్రం మావిగన్ వర్సెస్ అదేవిధంగా అమరావతి ఎజెండాగా మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. సో మొత్తానికి మాత్రం కూటమి నేతలకు వైఎస్ జగన్ చాలా స్పష్టంగా అంటే ఎజెండాను ఫిక్స్ చేస్తున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా మావిగన్ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఒక రకంగా వైసీపీ, ఒక రకంగా కూటమి నేతలు, అదేవిధంగా మంత్రులకు ఒక రకంగా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. దాదాపు గత 2-3 రోజులుగా మెజారిటీ మంత్రులు మావిగన్పై తమ అంటే విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంపై చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద 2029 ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారు, ఎవరికి పట్టం కడతారు, మావిగన్ వైపు ప్రజలు మొగ్గుతారా, అదేవిధంగా అమరావతి వైపు ఏపీ ప్రజలు ఉంటారా అన్నది భవిష్యత్తులో తేలనుంది.